వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బండి సంజయ్ తనడి వ్యవహారంపై తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఫోకస్ కావడం వల్ల ఆడపిల్లలకు నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి ఇబ్బంది కలగకుండా అనవసర ప్రచారాలు ఆపాలని సూచించారు. అదే సమయంలో ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బండి కుమారుడితో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కంటే బాధితురాలికి న్యాయం జరగడం ముఖ్యమన్నారు. ఈ అంశాన్ని సంచలనంగా మార్చడం వల్ల సమాజంలో ఆడపిల్లల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని కవిత డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్ గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశాయి. భగీరథ్ పై నమోదైన కేసులో పోలీసుల విచారణ అనుమానాస్పదంగా ఉందని ఆరోపించాయి. కేసును రాజకీయ ప్రభావంతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. స్టేషన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు గేట్లు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మహిళా సంఘాల నేతలు స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని అధికారం ఉన్న వారికి ప్రత్యేక రక్షణ ఉండకూడదని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ బీఆర్ఎస్వి నేతలు లోక్ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే పేపర్ లీకేజ్ బహుమతిగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా వేల కోట్లు సంపాదించడానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. వెంటనే నీట్ పరీక్ష రద్దు చేసి కొత్త తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ మొత్తం పేపర్ లీక్ కాబట్టి ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంప్ ను స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఈ డంప్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భారీ మొత్తంలో నగదు, ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమైనట్లు వెల్లడించారు. అడవుల్లో దాచిన మావోయిస్టు డంప్లను గుర్తించేందుకు భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని ఎస్పీ రాబిన్సన్ గురియాత్ తెలిపారు. ఈ స్వాధీనం మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా अधिकारी भाविस्तुన్నారు. कॉन्फिडेंस बिल्डिंग हुई, उसके परिणाम स्वरूप हमें कंपनी 5 और कंपनी 10 के जो एरिया है, खासकर उत्तर बस्तर और अपना महाराष्ट्र बॉर्डर वाले क्षेत्रों से काफी अच्छा वेपन रिकवरी हुआ है. इसमें 3 नग AK-47 है, 3 SLR है, 2 303 है, 315 है, फिर बहुत सारे मोर देन 250 to 300 लाइव राउंड्स हैं और साथ ही साथ अन्य दैनिक उपयोगी सामान भी मिले हैं. और ड्यूरिंग ऑपरेशन डंप से कैश रिकवरी भी हुई है. 2 जगहों से कुल 1,64,64,000 रुपया जब्त हुआ है, जो इसमें कुछ पुराने नोट भी हैं. और ये पूरी कार्रवाई में STF, नारायणपुर DRG, हमारे BSF ITBP का एक संयुक्त योगदान रहा और पैरामिलिट्री फोर्सेस यहाँ जितनी डिप्लॉयड है सभी अपने వెట్లాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర వెట్లాండ్ అథారిటీ సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. వెట్లాండ్స్ గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ కోసం 2017 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4023 వెట్లాండ్స్ కు సరిహద్దుల గుర్తింపు పూర్తయిందని అధికారులు సమావేశంలో తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సంయుక్త సర్వేలను వేగవంతం చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు మంత్రి సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వెట్లాండ్స్ కీలకమని పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి త్వరగా నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
హైదరాబాద్ లోని చంచల్గూడ సెంట్రల్ జైలు ఇప్పుడు కొత్త రూపంలో ఆకట్టుకుంటోంది. నిజాం కాలంలో నిర్మించిన ఈ చారిత్రాత్మక జైలు ప్రస్తుతం మ్యూజియం గా మారి సందర్శకులను ఆకర్షిస్తోంది. జైలు అంటే భయం, శిక్ష, కఠిన పరిస్థితులే గుర్తుకొస్తాయని, కానీ చంచల్గూడ జైలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తోందన్నారు. జైలు చరిత్ర, నిర్మాణ శైలి, ఖైదీల జీవన విధానాన్ని ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ చరిత్రలో కీలక స్థానమున్న ఈ జైలును వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేస్తున్నారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారని అధికారులు తెలిపారు. జైలు వ్యవస్థలో జరిగిన మార్పులను ప్రజలకు తెలియజేయడమే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జెపిఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ రెజినా, క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సీఈఓ సంజయ్ ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్నను కలిశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయి. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులు రాష్ట్రానికి మేలు చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ సంస్థలు వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్టుబడులపై త్వరలో మరిన్ని చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇక్కడ వర్క్ చేయబోతున్నాం. మా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి. I'm the founder and CEO of Quantum AI Global. I'm pretty excited about collaborating with